హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవికుమార్ నేమకల్. చాలా రోజులుగా ఎడ్యుకేషనల్ వీడియోస్ చేయాలని ఉన్న కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను. ఇప్పుడు ఆ ప్రస్థానం కొత్తగా మొదలు పెడుతున్నాను అన్నమాట. సాధ్యమైనంత వరకు నలుగురికి ఉపయోగపడే వీడియోలు చేయాలనేదే నా ధ్యేయం. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు నా వంతు సహాయం చేస్తాను. నేను చేసే ఈ వీడియోలు ఎంతో కొంతమందికి ఉపయోగపడినా నేను అనుకున్న లక్ష్యాన్ని చేరినట్లే. ఈరోజు ఈ వీడియోలో జనరల్ స్టడీస్లో భాగంగా బయాలజీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఇవి గత ఎగ్జామ్లో వచ్చినవి. నేను సేకరించిన ఈ ప్రశ్నలు పోటీ పరీక్షలకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తూ ఈరోజు పాఠ్యాంశంలోకి వెళదాం. ఓకేనా ఫ్రెండ్స్? గతంలో అడిగిన ప్రశ్నలు. పాలు అంటే ఏమిటి? ఇది గ్రూప్ 1 2022కు వచ్చిన ప్రశ్న. పాలు అంటే ఏమిటి? ఆప్షన్ ఏ, కొవ్వు విస్తరించి ఉన్న రక్తం. ఆప్షన్ 2, కొవ్వు విస్తరించి ఉన్న నీరు. ఆప్షన్ 3, నీరు విస్తరించి ఉన్న కొవ్వు. ఆప్షన్ 4, నీరు విస్తరించి ఉన్న చెమురు. మీకు కొద్ది సమయం ఇస్తాను, ఆలోచించండి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2, కొవ్వు విస్తరించి ఉన్న నీరు. పాలు అంటే కొవ్వు విస్తరించి ఉన్న నీరు. సెకండ్ క్వశ్చన్, కెసిన్ అనే ప్రోటీన్ దేనిలో ఉంటుంది? ఇది గ్రూప్ 1 1999లో వచ్చిన ప్రశ్న. దీనికి ఆప్షన్లు: ఆప్షన్ 1 రక్తం, ఆప్షన్ 2 బీజద్రవ్యం, ఆప్షన్ 3 మూత్రం, ఆప్షన్ 4 పాలు. కెసిన్ అనే ప్రోటీను దేనిలో ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 పాలు. కెసిన్ అనే ప్రోటీన్ దేనిలో ఉంటుంది? పాలులో ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, పాలలోని చక్కెర ఏది? ఇది JL 2007కు వచ్చిన ప్రశ్న. పాలలోని చక్కెర ఏది? ఆప్షన్ 1 ఫ్రక్టోజ్, ఆప్షన్ 2 గ్లూకోజ్, ఆప్షన్ 3 సుక్రోజ్, ఆప్షన్ 4 లాక్టోజ్. ఒక్కసారి మీరు ఆలోచించండి, సమాధానం ఏదో. పాలలోని చక్కెర ఏది? సరైన సమాధానం ఆప్షన్ 4 లాక్టోజ్. క్రింది వాటిలో పాలు దేనికి ఉదాహరణ? క్రింది వాటిలో పాలు దేనికి ఉదాహరణ? ఇది JL జూనియర్ లెక్చరర్ 2004కు వచ్చిన ప్రశ్న. దీని ఆప్షన్లు: సస్పెన్షన్, ఎమల్షన్, ఆప్షన్ 2 ఎమల్షన్, ఆప్షన్ 3 ఫోమ్, ఆప్షన్ 4 జెల్లీ. క్రింది వాటిలో పాలు దేనికి ఉదాహరణ? ఒక్కసారి ఆలోచించండి. దీనికి సరైన సమాధానం పాలు దేనికి ఉదాహరణ అంటే ఆప్షన్ 2 ఎమల్షన్. ఎమల్షన్కు ఉదాహరణ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, పాశ్చరైజేషన్ ప్రక్రియలో పాలను ఏ ఉష్ణోగ్రత వద్ద ఎంతసేపు వేడి చేస్తారు? మరొకసారి చెప్తున్నా, పాశ్చరైజేషన్ ప్రక్రియలో పాలను ఏ ఉష్ణోగ్రత వద్ద ఎంతసేపు వేడి చేస్తారు? ఇది గ్రూప్ 2కు సంబంధించిన ప్రశ్న. ఆప్షన్ 1
60 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 30 నిమిషాలు వేడి చేస్తారు. ఆప్షన్ 2 62 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 60 నిమిషాలు వేడి చేస్తారు. ఆప్షన్ 3 62 డిగ్రీల వద్ద 30 నిమిషాలు వేడి చేస్తారు. ఆప్షన్ 4 80 డిగ్రీల వద్ద 60 నిమిషాలు వేడి చేస్తారు. ఒకసారి ఆలోచించండి, దీనికి సరైన సమాధానం ఏదో. పాశ్చరైజేషన్ ప్రక్రియలో పాలను ఏ ఉష్ణోగ్రత వద్ద ఎంతసేపు వేడి చేస్తారు అనే ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 3 62 డిగ్రీల వద్ద 30 నిమిషాల సేపు వేడి చేస్తారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, శాస్త్రీయ పద్ధతిలో పాలలోని బ్యాక్టీరియాలను నశింపచేయడాన్ని ఏమంటారు? మరొకసారి చెప్తున్నాను, శాస్త్రీయ పద్ధతిలో పాలలోని బ్యాక్టీరియాలను నశింపచేయడాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 సూక్ష్మజీవరహితం, ఆప్షన్ 2 శుద్ధి చేయడం, ఆప్షన్ 3 కిణ్వడం, ఆప్షన్ 4 పాశ్చరైజేషన్. దీనికి సరైన సమాధానం ఏదో మీరే గుర్తించండి. శాస్త్రీయ పద్ధతిలో పాలల్లోని బ్యాక్టీరియాలను నశింపచేయడాన్ని ఏమంటారు? సరైన సమాధానం పాశ్చరైజేషన్. పాలలో కొవ్వు శాతం ఏ కాలంలో తగ్గుతుంది? పాలలో కొవ్వు శాతం ఏ కాలంలో తగ్గుతుంది? ఆప్షన్ 1 శీతాకాలం, ఆప్షన్ 2 వేసవికాలం, ఆప్షన్ 3 వర్షాకాలం, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఒకసారి ఆలోచించండి, దీనికి సరైన సమాధానం ఏదో. పాలలోని కొవ్వు శాతం ఏ కాలంలో తగ్గుతుంది? వేసవికాలం. నెక్స్ట్ ప్రశ్న, పాలలో కొవ్వు శాతం ఏ కాలంలో అధికంగా ఉంటుంది? ఇది గ్రూప్ 2కి సంబంధించిన ప్రశ్న. గ్రూప్ 2కి ఒకసారి వచ్చింది. చలికాలం, ఆప్షన్ 1 చలికాలం, ఆప్షన్ 2 వేసవికాలం, ఆప్షన్ 3 వర్షాకాలం, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఒకసారి సరైన సమాధానం ఏదో ఆలోచించండి. పాలలోని కొవ్వు శాతం ఏ కాలంలో అధికంగా ఉంటుంది? సరైన సమాధానం ఆప్షన్ 1 చలికాలం. నెక్స్ట్ ప్రశ్న, తక్షణ శక్తి కోసం ఆటగాళ్ళు తీసుకునేది ఏది? తక్షణ శక్తి కోసం ఆటగాళ్ళు తీసుకునేది ఏది? గ్రూప్ 1 1994 వచ్చిన ప్రశ్న. ఆప్షన్ 1 సుక్రోజ్, ఆప్షన్ 2 గ్లూకోజ్, ఆప్షన్ 3 NaCl, ఆప్షన్ 4 పాలు. ఒకసారి దీనికి సరైన సమాధానం మీరే గుర్తించండి. తక్షణ శక్తి కోసం ఆటగాళ్ళు తీసుకునేది ఏది? ఆప్షన్ 2 గ్లూకోజ్ సరైన సమాధానం. నెక్స్ట్, పంచదార రసాయన నామం ఏమిటి? పంచదార రసాయన నామం ఏమిటి? ఇది JL 2004కు డిప్యూటీ EO 2008కి వచ్చిన ప్రశ్న. పంచదార రసాయన నామం ఏమిటి? ఆప్షన్ 1 లాక్టోజ్, ఆప్షన్ 2 గ్లూకోజ్, ఆప్షన్ 3 సుక్రోజ్, ఆప్షన్ 4 స్టార్చ్. పంచదార రసాయనం ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ 3 సుక్రోజ్. నెక్స్ట్ ప్రశ్న, గ్లూకోజ్ ఒక డాష్.
ఇది గ్రూప్ 1 1994 వచ్చిన ప్రశ్న. గ్లూకోజ్ ఒక డాష్. ఆప్షన్ 1 క్షయకరణ చక్కెర. ఆప్షన్ 2 క్షయకరణం కాని చక్కెర. ఆప్షన్ 3 ప్రోటీన్ ఉత్పన్నం. ఆప్షన్ 4 ఏదీ కాదు. ఒకసారి మీరు ఆలోచించి చెప్పండి. గ్లూకోజ్ ఒక డాష్ అంటే సరైన సమాధానం క్షయకరణ చక్కెర. నెక్స్ట్ ప్రశ్న, క్రింది వాటిలో టేబుల్ షుగర్ ఏది? క్రింది వాటిలో టేబుల్ షుగర్ ఏది? ఇది గ్రూప్ 1 2007కి, ఏఈ 2009లో కూడా వచ్చిన ప్రశ్న. క్రింది వాటిలో టేబుల్ షుగర్ ఏది? ఆప్షన్ 1 గ్లూకోజ్. ఆప్షన్ 2 సుక్రోజ్. ఆప్షన్ 3 మాల్టోజ్. ఆప్షన్ 4 లాక్టోజ్. దీనికి సరైన సమాధానం మీరే గుర్తించండి. క్రింది వాటిలో టేబుల్ షుగర్ ఏది? సరైన సమాధానం సుక్రోజ్. నెక్స్ట్ ప్రశ్న, ప్రోటీన్లలో తప్పనిసరిగా ఉండే మూలకం ఏది? ప్రోటీన్లలో తప్పనిసరిగా ఉండే మూలకం ఏది? ఇది సివిల్స్ 1995కు వచ్చిన ప్రశ్న. ఆప్షన్ 1 కార్బన్. ఆప్షన్ 2 హైడ్రోజన్. ఆప్షన్ 3 ఆక్సిజన్. ఆప్షన్ 4 నైట్రోజన్. వీటిలో సరైన సమాధానాన్ని మీరు గుర్తించండి ఒకసారి. ప్రోటీన్లలో తప్పనిసరిగా ఉండే మూలకం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 నైట్రోజన్. నెక్స్ట్ ప్రశ్న, క్రింది వాటిలో ప్రోటీన్ల అత్యధిక పరిమాణంలో ఉండే ఆహారం ఏది? క్రింది వాటిలో ప్రోటీన్లు అత్యధిక పరిమాణంలో ఉండే ఆహారం ఏది? ఆప్షన్ ఏ బియ్యం. ఆప్షన్ 2 పత్తి. ఆప్షన్ 3 సోయా చిక్కుడు. ఆప్షన్ 4 గోధుమలు. ఒకసారి దీనికి సరైన సమాధానాన్ని గుర్తించండి. క్రింది వాటిలో ప్రోటీన్లు అత్యధిక పరిమాణంలో ఉండే ఆహారం ఏది అని ప్రశ్న. దానికి సరైన సమాధానం సోయా చిక్కుడు. నెక్స్ట్, హెర్బల్ మీట్ లేదా వెజిటబుల్ మీట్ అని వేటిని అంటారు? హెర్బల్ మీట్ లేదా వెజిటబుల్ మీట్ అని వేటిని అంటారు? ఆప్షన్ 1 ఆకుకూరలు. ఆప్షన్ 2 సోయాబీన్స్. ఆప్షన్ 3 గోధుమ. ఆప్షన్ 4 ఆలుగడ్డ. దీనికి సరైన సమాధానాన్ని ఒకసారి ఆలోచించండి. హెర్బల్ మీట్, వెజిటబుల్ మీట్ అని వీటిని అంటారు. సరైన సమాధానం సోయాబీన్స్. నెక్స్ట్ ప్రశ్న, క్రింది వాటిలో ప్రోటీన్లు నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణాలు ఏవి? క్రింది వాటిలో ప్రోటీన్ల యొక్క నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణాలు ఏవి? ఇది గ్రూప్ 1 2008కి వచ్చిన ప్రశ్న. ఆప్షన్ రైబోజోమ్స్. ఆప్షన్ 2 గ్లూకోజ్. ఆప్షన్ 3 ఫ్యాటీ ఆమ్లాలు. ఆప్షన్ 4 అమైనో ఆమ్లాలు. ఒకసారి మీరు సమాధానాన్ని గుర్తించండి. క్రింది
వాటిలో ప్రోటీన్ల నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు ఏవి? సరైన సమాధానం అమైనో ఆమ్లాలు. నెక్స్ట్ ప్రశ్న, మాంసం కంటే చేపలు ఆరోగ్యానికి చాలా మంచివి, ఎందుకంటే చేపల్లో ఇవి పుష్కలంగా ఉంటాయి. ఇది సివిల్స్ 1998కి వచ్చిన ప్రశ్న. మాంసం కంటే చేపలు ఆరోగ్యానికి చాలా మంచివి, ఎందుకంటే చేపల్లో ఇవి పుష్కలంగా ఉంటాయి. ఆప్షన్ 1 పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు. ఆప్షన్ 2 పాలీసాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు. ఆప్షన్ 3 శరీరానికి అవసరమైన క్రొవ్వులు. ఆప్షన్ 4 ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కొవ్వులు. దీనికి సరైన సమాధానం ఏదో మీరే గుర్తించండి ఒకసారి. మాంసం కంటే చేపలు ఆరోగ్యానికి చాలా మంచివి, ఎందుకంటే చేపల్లో ఇవి పుష్కలంగా ఉంటాయి. అవి ఏమిటంటే ఆప్షన్ 1 పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు అనేవి చేపల్లో పుష్కలంగా ఉంటాయి, అందుకోసం అవి ఆరోగ్యానికి మంచివి. నెక్స్ట్ ప్రశ్న, 14 ఏళ్ల వయస్సుకు పెరుగుదలలో పిల్లలకు ఏవి చాలా ముఖ్యం? 14 ఏళ్ల వయసు వరకు పెరుగుదలలో పిల్లలకు చాలా ముఖ్యమైనవి ఏవి? ఇది గ్రూప్ 1కు సంబంధించిన ప్రశ్న. ఆప్షన్ 1 ప్రోటీన్లు. ఆప్షన్ 2 విటమిన్లు. ఆప్షన్ 3 కొవ్వు పదార్థాలు. ఆప్షన్ 4 పాలు. దీనికి సరైన సమాధానాన్ని ఒకసారి ఆలోచించండి. పద్నాలుగేళ్ల వయస్సు వరకు పెరుగుదలలో పిల్లలకు ఆప్షన్ 1 ప్రోటీన్ అనేవి చాలా ముఖ్యం అన్నమాట. కాబట్టి సరైన సమాధానం ప్రోటీన్లు. నెక్స్ట్ ప్రశ్న, కొలెస్ట్రాల్ అనేది డాష్. ఇది 2009లో AES ఎగ్జామ్కు వచ్చిన ప్రశ్న. కొలెస్ట్రాల్ అనేది డాష్. ఆప్షన్ 1 ఒక రకమైన క్లోరోఫిల్. ఆప్షన్ 2 క్రోమియం హైడ్రాక్సైడ్. ఆప్షన్ 3 జంతు కొవ్వుల్లో ఉండే ఒక సమ్మేళనం. ఆప్షన్ 4 క్లోరోఫామ్ డెరివేటివ్. ఆప్షన్ 4 క్లోరోఫామ్ డెరివేటివ్. దీని సరైన సమాధానం ఒకసారి చూడండి. కొలెస్ట్రాల్ అనేది జంతు కొవ్వులో ఉండే ఒక సమ్మేళనం. ఇది సరైన సమాధానం ఆప్షన్ 3. నెక్స్ట్ ప్రశ్న, కోడిగుడ్డులో కార్బోహైడ్రేట్ల భారం ఎంత? కోడిగుడ్డులో కార్బోహైడ్రేట్ల భారం ఎంత? ఆప్షన్ 1 13.2%. ఆప్షన్ 2 13%. ఆప్షన్ 3 0%. ఆప్షన్ 4 2.5%. దీనికి సరైన సమాధానాన్ని ఒకసారి ఆలోచించండి. కోడిగుడ్డులో కార్బోహైడ్రేట్ల భారం ఎంత అంటే ఆ కరెక్ట్ సమాధానం ఆప్షన్ 3 0%. దీంట్లో ఏవి కార్బోహైడ్రేట్ల భారం అనేది ఉండదు. నెక్స్ట్, మానవ శరీరంలో కొవ్వులు ఎక్కడ నిల్వ ఉంటాయి? ఇది గ్రూప్ 1 1990కి, గ్రూప్ 2
1993కి వచ్చిన ప్రశ్న. మానవ శరీరంలో కొవ్వులు ఎక్కడ నిల్వ ఉంటాయి? ఆప్షన్ 1 ఎపిథీలియస్. ఆప్షన్ 1 ఎపిథీలియల్ కణాలు. ఆప్షన్ 2 ఎడిపోస్ కణజాలం. ఆప్షన్ 3 బాహ్య చర్మం. ఆప్షన్ 4 కాలేయ కణాలు. ఒకసారి ఆలోచించండి, దీనికి సరైన సమాధానం మానవ శరీరంలో కొవ్వులు ఎక్కడ నిల్వ ఉంటాయి? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 అడిపోస్ కణాలు. నెక్స్ట్ ప్రశ్న. క్రింది వాటిలో అధిక శక్తి జనకాలు ఏవి? క్రింది వాటిలో అధిక శక్తి జనకాలు ఏవి? ఆప్షన్ 1 ప్రోటీన్లు. ఆప్షన్ 2 కార్బోహైడ్రేట్లు. ఆప్షన్ 3 స్టార్చ్. ఆప్షన్ 4 కొవ్వులు. ఒకసారి ఈ ప్రశ్నకు సమాధానం మీరే ఆలోచించండి. క్రింది వాటిలో అధిక శక్తి జనకాలు ఏవి అంటే ఆప్షన్ 4 కొవ్వులు. నెక్స్ట్ ప్రశ్న. శరీరంలో అధికంగా ఉండే కొవ్వులను తొలగించే చికిత్సా విధానం ఏమిటి? శరీరంలో అధికంగా ఉండే కొవ్వును తొలగించే చికిత్సా విధానం ఏమి? ఆప్షన్ ఏ బారియాట్రిక్ సర్జరీ. ఆప్షన్ 2 లైపోసక్సస్. ఆప్షన్ 2 లైపోసక్షన్స్. ఆప్షన్ 3 ఆక్యుపంక్చర్. ఆప్షన్ 4 కీమోథెరపీ. శరీరంలో అధికంగా ఉండే కొవ్వును తొలగించే చికిత్సా విధానం ఏమిటి? సరైన సమాధానం లైపోసక్షన్స్. నెక్స్ట్ ప్రశ్న. ఏకకణ ప్రోటీన్లు తయారీలో ఉపయోగపడే సూక్ష్మజీవులు ఏవి? ఏకకణ ప్రోటీన్ల తయారీలో ఉపయోగపడే సూక్ష్మజీవులు ఏవి? ఆప్షన్ 1 క్లోరెల్లా. ఆప్షన్ 2 స్పైరులినా. ఆప్షన్ 3 షాకరోమైసిన్, దీన్ని ఈస్ట్ అంటారు. ఆప్షన్ 4 పైవన్నీ. ఏకకణ ప్రోటీన్ల తయారీలో ఉపయోగపడే సూక్ష్మజీవులు ఏవి అంటే కరెక్ట్ సమాధానం పైవన్నీ. నెక్స్ట్ ప్రశ్న. సృష్టిలో అతి తీయని పదార్థం ఏది? సృష్టిలో అతి తీయని పదార్థం ఏది? గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్, తేనె. సరైన సమాధానాన్ని గుర్తించండి. సరైన సమాధానం ఆప్షన్ 4 తేనె. ఏ పదార్థం ఉండటం వల్ల తేనె పండ్లు అతి తీయగా ఉంటాయి? ఏ పదార్థం ఉండడం వలన తేనె మరియు పండ్లు అతి తీయగా ఉంటాయి? ఆప్షన్ 1 గ్లూకోజ్. ఆప్షన్ 2 ఫ్రక్టోజ్. ఆప్షన్ 3 సుక్రోజ్. ఆప్షన్ 4 ఏదీ కాదు. సరైన సమాధానం ఫ్రక్టోజ్. భూమిపై చాలా
అధిక మొత్తంలో ఉండే సహజ పాలిమర్ ఏమిటి? నెక్స్ట్ క్వశ్చన్, భూమిపై అధిక మొత్తంలో ఉండే సహజ పాలిమర్ ఏమిటి? ఆప్షన్ 1 సెల్యులోజ్, ఆప్షన్ 2 గ్లూకోజ్, ఆప్షన్ 3 ఫ్రక్టోజ్, ఆప్షన్ 4 హెమిసెల్యులోజ్. సరైన సమాధానం గుర్తించండి. భూమిపై చాలా అధిక మొత్తంలో ఉండే సహజ పాలిమర్ ఏమిటి? ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ సెల్యులోజ్. మనం రోజు ఆహారంగా తీసుకునే ప్రధాన ధాన్యాలు నిల్వ అంకురచ్చదాన్ని ఏమంటారు? మనం రోజు ఆహారంగా తీసుకునే ప్రధాన ధాన్యాల నిల్వ అంకురచ్చద ఆహారాన్ని ఏమంటారు? మనం రోజు ఆహారంగా తీసుకునే ప్రధాన ధాన్యాల నిల్వ అంకురచ్చద ఆహారాన్ని ఏమంటారు? సరే, ఆప్షన్ ఏ సెల్యులోజ్, ఆప్షన్ 2 హెమిసెల్యులోజ్, ఆప్షన్ 3 స్టార్చ్, ఆప్షన్ 4 గ్లూకోజ్. సరైన సమాధానాన్ని ఒకసారి ఆలోచించండి. మనం రోజు ఆహారంగా తీసుకునే ప్రధాన ధాన్యాల నిల్వ అంకురచ్చద ఆహారాన్ని స్టార్చ్ అంటారు. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. యానిమల్ స్టార్చ్గా, నెక్స్ట్ ప్రశ్న, యానిమల్ స్టార్చ్గా దేనిని పిలుస్తారు? గ్లూకోజ్, సుక్రోజ్, గ్లైకోజన్, స్టార్చ్. యానిమల్ స్టార్చ్గా దేనిని పిలుస్తారు? ఒకసారి ఆలోచించండి. యానిమల్ స్టార్చ్గా దేనిని పిలుస్తారు అంటే సరైన సమాధానం గ్లైకోజన్. నెక్స్ట్ ప్రశ్న, కింది వాటిలో కృత్రిమ పాలిమర్ ఏది? ఆప్షన్ 1 రేయాన్, ఆప్షన్ 2 నైలాన్, ఆప్షన్ 3 టెరిలిన్, ఆప్షన్ 4 పైవన్నీ. ఒకసారి ఆలోచించండి. కృత్రిమ పాలిమర్ ఏది అంటే సరైన సమాధానం పైవన్నీ. రేయాన్, నైలాన్, టెరిలిన్ ఇవన్నీ కృత్రిమ పాలిమర్కి ఉదాహరణలు అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న, ఆవు పాలు పసుపు రంగులో ఉండడానికి కారణమయ్యే విటమిన్ ఏది? ఇది 2000 AES పరీక్షకు వచ్చింది. ఆవు పాలు పసుపు రంగులో ఉండడానికి ప్రధానమైన కారణం ఏమిటి? ఏ విటమిన్? ఆప్షన్ ఏ రైబోఫ్లేవిన్, ఆప్షన్ 2 పైరిడాక్సిన్, ఆప్షన్ 3 థయామిన్, ఆప్షన్ 4 సైనోకోబాలమిన్. సరైన సమాధానం ఆవు పాలు పసుపు రంగులో ఉండడానికి కారణమయ్యే విటమిన్ రైబోఫ్లేవిన్. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. క్రింది వాటిలో ఏ విటమిన్ కాల్షియం జీవక్రియల్లో పాల్గొంటుంది? క్రింది వాటిలో ఏ విటమిన్ కాల్షియం జీవక్రియల్లో పాల్గొంటుంది? ఆప్షన్ 1 ఏ విటమిన్, ఆప్షన్ 2 కే విటమిన్, ఆప్షన్ 3 డి విటమిన్, ఆప్షన్ 4 ఏ విటమిన్. దీనికి సరైన సమాధానం క్రింది వాటిలో ఏ విటమిన్ కాల్షియం జీవక్రియల్లో పాల్గొంటుంది అంటే డి విటమిన్. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. రక్తం గడ్డగట్టడానికి కారణమయ్యే విటమిన్ ఏది? ఆప్షన్ ఏ డి విటమిన్,
ఆప్షన్ 2 కే విటమిన్, ఆప్షన్ 3 సి విటమిన్, ఆప్షన్ 4 ఈ విటమిన్. రక్తం గడ్డకట్టడానికి కారణమయ్యే విటమిన్ ఏది అంటే సరైన సమాధానం ఆప్షన్ 2 కే విటమిన్. నెక్స్ట్, కొవ్వులో కరిగే విటమిన్లు ఏవి? ఇది గ్రూప్ 1 1988కి వచ్చిన ప్రశ్న. కొవ్వులో కరిగే విటమిన్లు ఏవి? ఆప్షన్ 1 బి, సి, డి, ఆప్షన్ 2 ఏ, డి, ఆప్షన్ 3 ఏ, బి, ఈ, కే, ఆప్షన్ 4 ఏ, డి, ఈ, కే. కొవ్వులో కరిగే విటమిన్లు ఏవి? సరైన సమాధానం ఏడిఈకే. ఏ విటమిన్, డి విటమిన్, ఈ విటమిన్, కే విటమిన్ ఇవన్నీ కొవ్వులో కరుగుతాయి. బి విటమిన్, సి విటమిన్ అవి నీటిలో కరుగుతాయి. నెక్స్ట్ ప్రశ్న, క్రింది వాటిలో విటమిన్ ఏ దేనిలో అధికంగా ఉంటుంది? ఇది గ్రూప్ 1 1990కి వచ్చిన ప్రశ్న. ఏ విటమిన్ దేనిలో అధికంగా ఉంటుంది? ఆప్షన్ 1 కోడిగుడ్డు, ఆప్షన్ 2 సూర్యరశ్మి, ఆప్షన్ 3 కాలేయం, ఆప్షన్ 4 క్యారెట్. సరైన సమాధానం గుర్తించండి. ఏ విటమిన్ దేనిలో అధికంగా ఉంటుందంటే సరైన సమాధానం ఆప్షన్ 4 క్యారెట్. క్యారెట్లో ఎక్కువగా ఉంటుంది. ఏ విటమిన్ లోపం వల్ల చిగుళ్ళ నుంచి రక్తస్రావం అవుతుంది? ఏ విటమిన్ లోపం వలన చిగుళ్ళ నుంచి రక్తస్రావం అవుతుంది అంటే ఆప్షన్ 1 డి విటమిన్, సి విటమిన్, బి విటమిన్, కే విటమిన్. వీటిలో ఏది? సరైన సమాధానం ఏ విటమిన్ లోపం వలన చిగుల నుంచి రక్తస్రావం అవుతుందంటే సి విటమిన్ లోపం వలన. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. సన్షైన్ విటమిన్ అని దేనిని పిలుస్తారు? డి విటమిన్, ఆప్షన్ 2 కే విటమిన్, ఆప్షన్ 3 సి విటమిన్, ఆప్షన్ 4 ఏ విటమిన్. సరైన సమాధానం డి విటమిన్. విటమిన్లు అనేవి ఒక డాష్. ఇది జైలర్ 2007కు వచ్చిన ప్రశ్న. జైలర్కు వచ్చిన ప్రశ్న. విటమిన్లు అనేవి ఒక డాష్. ఆప్షన్ 1 స్థూల పోషకాలు, ఆప్షన్ 2 ఆవశ్యక అమైనో ఆమ్లాలు, ఆప్షన్ 3 అనావశ్యక అమైనో ఆమ్లాలు, ఆప్షన్ 4 సూక్ష్మ పోషకాలు. సమాధానం ఏదో గుర్తించండి. విటమిన్లు అనేవి ఒక డాష్ అంటే సూక్ష్మ పోషకాలు. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. చర్మ సౌందర్యం కోసం వాడే విటమిన్ ఏది? ఆప్షన్ 1 ఏ విటమిన్, ఆప్షన్ 2 సి విటమిన్, ఆప్షన్ 3 ఈ విటమిన్, ఆప్షన్ 4 కే విటమిన్. సరైన సమాధానం చర్మ సౌందర్యం కోసం వాడే విటమిన్ ఈ విటమిన్. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. డ్రై ఫ్రూట్స్ పండ్ల ఫలాల్లో అధికంగా ఉండే విటమిన్ ఏది? ఆప్షన్ 1 సి విటమిన్, ఆప్షన్ 2 ఈ విటమిన్, ఆప్షన్ 3 డి విటమిన్, ఆప్షన్ 4 ఏ విటమిన్.
ఎండు పొలాల్లో డ్రై ఫ్రూట్స్ అంటారు, దాన్ని అధికంగా ఉండే విటమిన్ ఈ విటమిన్. ఎండు పొలాల్లో, క్వశ్చన్ తప్పుగా చదివాను. ఎండు పొలాల్లో క్రింది వాటిలో వేడి చేస్తే నశించే విటమిన్ ఏది? క్రింది వాటిలో వేడి చేస్తే నశించే విటమిన్ ఏది? ఆప్షన్ 1 B1, ఆప్షన్ 2 B9, ఆప్షన్ 3 సి విటమిన్, ఆప్షన్ 4 ఆప్షన్ 2 ఆప్షన్ 3 2. దీంట్లో సరైన సమాధానాన్ని ఒకసారి చూడండి. వేడి చేసి నశించే విటమిన్ ఏది? కరెక్ట్ సమాధానం ఆప్షన్ 2 ఆప్షన్ 3 2. B9 సి 2 విటమిన్లు వేడి చేస్తే నశించిపోతాయి అన్నమాట. బ్యాక్టీరియా ఏ విటమిన్ను తయారు చేస్తుంది? బ్యాక్టీరియా ఏ విటమిన్ను తయారు చేస్తుంది? ఆప్షన్ 1 ఏ విటమిన్, ఆప్షన్ 2 B12, ఆప్షన్ 2 B12, ఆప్షన్ 3 కే విటమిన్, ఆప్షన్ 4 ఆప్షన్ 2 మరియు ఆప్షన్ 3. బ్యాక్టీరియా ఏ విటమిన్ను తయారు చేస్తుంది అంటే కరెక్ట్ సమాధానం ఆప్షన్ 4. అంటే B12 కే 2 విటమిన్లు బ్యాక్టీరియా తయారు చేస్తాయన్నమాట. ప్రసవానికి ముందు గర్భిణికి చికిత్సకు ముందు రోగికి ఇచ్చే విటమిన్ ఏది? ప్రసవానికి ముందు గర్భిణికి చికిత్సకు ముందు రోజు ఇచ్చే విటమిన్ ఏది? ఆప్షన్ 1 సి విటమిన్, ఆప్షన్ 2 కే విటమిన్, ఆప్షన్ 3 డి విటమిన్, ఆప్షన్ 4 ఈ విటమిన్. ప్రసవానికి ముందు గర్భిణికి చికిత్సకు ముందు రోజు ఇచ్చే విటమిన్ ఏది అంటే సరైన సమాధానం ఆప్షన్ 2 కే విటమిన్. పాలిష్ చేసిన బియ్యాన్ని తింటే ఏ విటమిన్ లోపం సంభవిస్తుంది? ఆప్షన్ 1 ఏ విటమిన్, ఆప్షన్ 2 B1 విటమిన్, ఆప్షన్ 3 డి విటమిన్, ఆప్షన్ 4 B6 విటమిన్. సరైన సమాధానం ఏది? పాలిష్ చేసిన బియ్యాన్ని తింటే ఏ విటమిన్ లోపం సంభవిస్తుంది అంటే సరైన సమాధానం B1 విటమిన్. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. మొక్కల సంబంధ ఆహార పదార్థాల్లో మాత్రమే లభించే విటమిన్ ఏది? మొక్కల సంబంధ ఆహార పదార్థాల్లో లభించే విటమిన్ ఏది? ఆప్షన్ 1 సి విటమిన్, ఆప్షన్ 2 డి విటమిన్, ఆప్షన్ 3 ఈ విటమిన్, ఆప్షన్ 4 కే విటమిన్. మొక్కల సంబంధ ఆహార పదార్థాల్లో లభించే విటమిన్ సరైన సమాధానం ఆప్షన్ 1 సి విటమిన్. జంతు సంబంధ ఆహార పదార్థాల్లో మాత్రమే లభించే విటమిన్ ఏది? జంతు సంబంధ ఆహార పదార్థాల్లో మాత్రమే లభించే విటమిన్ ఏది? ఆప్షన్ 1 సి విటమిన్, ఆప్షన్ 2 డి విటమిన్, ఆప్షన్ 3 ఈ విటమిన్, ఆప్షన్ 4 కే విటమిన్. సరైన సమాధానాన్ని ఒకసారి ఆలోచించండి. జంతు సంబంధ ఆహార పదార్థాల్లో మాత్రమే లభించే విటమిన్ ఆప్షన్ 2 డి విటమిన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కంటిలోని
తెల్లగుడ్డుపై త్రిభుజాకార మచ్చ. కంటిలోని తెల్లగుడ్డుపై త్రిభుజాకార మచ్చలు ఏ విటమిన్ లోపం వలన ఏర్పడతాయి? దీన్ని బయోటాట్ స్పాట్స్ అంటారు. ఆప్షన్ 1 సి విటమిన్, ఆప్షన్ 2 బి విటమిన్, ఆప్షన్ 3 ఏ విటమిన్, ఆప్షన్ 4 డి విటమిన్. సరైన సమాధానం ఏమిటి? కంటిలోని తెల్లగుడ్డుపై త్రిభుజాకార మచ్చలు ఏ విటమిన్ లోపం వల్ల ఏర్పడతాయంటే సరైన సమాధానం ఆప్షన్ 3 ఏ విటమిన్. ఏ విటమిన్ లోపం వలన కంటిలోని తెల్లగుడ్డుపై త్రిభుజాకార మచ్చలు అనేవి ఏర్పడతాయి. నెక్స్ట్ ప్రశ్న, ఆహారం ద్వారా అదనంగా తీసుకున్న విటమిన్లు శరీరంలో ఎక్కడ నిల్వ ఉంటాయి? ఆహారం ద్వారా అదనంగా తీసుకున్న విటమిన్లు శరీరంలో ఎక్కడ ఉంటాయి? ఆప్షన్ 1 కండరాలు, ఆప్షన్ 2 రక్తం, ఆప్షన్ 3 కాలేయం, ఆప్షన్ 4 పేగులు. దీనికి సరైన సమాధానం ఆహారం ద్వారా అదనంగా తీసుకున్న విటమిన్లు శరీరంలో ఆప్షన్ 3 కాలేయంలో నిల్వ ఉంటాయి. నెక్స్ట్ ప్రశ్న కింది వాటిలో ఎవరికి విటమిన్లు అధికంగా అవసరం? కింది వాటిలో ఎవరికి విటమిన్లు అధికంగా అవసరం? 1 పెరిగే పిల్లలకు, 2 గర్భిణీలకు, ఆప్షన్ 3 పాలిచ్చే తల్లులకు, పై వారందరికీ. ఆప్షన్ 4 పై వారందరికీ విటమిన్లు అధికంగా అవసరమవుతాయి. నెక్స్ట్, కింది వాటిలో హార్మోన్ లాంటి విటమిన్ ఏది? ఏ విటమిన్, ఆప్షన్ 2 బి విటమిన్, ఆప్షన్ 3 డి విటమిన్, ఆప్షన్ 4 సి విటమిన్. దీన్ని సరైన సమాధానం గుర్తించండి. క్రింది వాటిలో హార్మోన్ లాంటి విటమిన్ ఏది అంటే ఆప్షన్ 3 డి విటమిన్ కరెక్ట్ ఆన్సర్. క్రింది వాటిలో ఏ విటమిన్లో సల్ఫర్ ఖనిజ ధాతువు ఉంటుంది? క్రింది వాటిలో ఏ విటమిన్లో సల్ఫర్ ఖనిజ ధాతువు అనేది ఉంటుంది? B1, ఆప్షన్ 2 B6, ఆప్షన్ 3 B7, ఆప్షన్ 4 1 and 3. సల్ఫర్ ఖనిజ ధాతువు కలిగిన విటమిన్ ఏది అని అర్థం. కరెక్ట్ ఆన్సర్ 1 and 3 అంటే B1 విటమిన్, B7 విటమిన్లో సల్ఫర్ ఖనిజ ధాతువులు అనేవి ఉంటాయన్నమాట. పురుషుడి వీర్యంలో ఉండే విటమిన్ ఏది? ఆప్షన్ 1 ఏ విటమిన్, ఆప్షన్ 2 బి విటమిన్, ఆప్షన్ 3 సి విటమిన్, ఆప్షన్ 4 డి విటమిన్. పురుషుడి వీర్యంలో ఉండే విటమిన్ ఏది? సి విటమిన్. ఆప్షన్ 3 సి విటమిన్ కరెక్ట్ ఆన్సర్. ద్రావితాల స్థానాంతరణకు అవసరమయ్యే మూలకం ఏది? ద్రావితాల స్థానాంతరణకు అవసరమయ్యే మూలకం ఏది? మాలిబ్డినం, కాపర్, ఆప్షన్ 3 బోరాన్, ఆప్షన్ 4 జింక్. ద్రావితాల స్థానాంతరణకు అవసరమయ్యే మూలకం ఏది? సరైన సమాధానం బోరాన్. నిరంతరం సాగు చేయడం వలన వ్యవసాయ క్షేత్రాల్లో ఏ మూలకాల లోపం అధికంగా ఏర్పడుతుంది? నిరంతరంగా సాగు చేయడం వలన వ్యవసాయ క్షేత్రాల్లో ఏ మూలకాల లోపం ఏర్పడుతుంది?
ఆప్షన్ 1 నైట్రోజన్, ఆప్షన్ 2 ఫాస్ఫరస్, ఆప్షన్ 3 పొటాషియం, ఆప్షన్ 4 పైవన్నీ. సరైన సమాధానం పైవన్నీ. ఉల్లి, వెల్లుల్లి, ఆవాలు ఘాటైన వాసనకు కారణం వాటిలో ఉండే డాష్. ఆప్షన్ 1 నైట్రేట్లు, ఆప్షన్ 2 సల్ఫర్ సమ్మేళనాలు, ఆప్షన్ 3 ఫాస్ఫేట్లు. ఏదీ కాదు. ఉల్లి, వెల్లుల్లి, ఆవాలు ఘాటైన వాసనకు కారణం సరైన సమాధానం సల్ఫర్ సమ్మేళనాలు అందులో ఉండడం. నత్రజని లోపించిన నేలల్లో పెరిగే మొక్కలను ఏమంటారు? నత్రజని లోపించిన నేలల్లో పెరిగే మొక్కలను ఏమంటారు? ఆప్షన్ 1 పూతికాహార మొక్కలు, ఆప్షన్ 2 కీటకాహార మొక్కలు, ఆప్షన్ 3 పరాన్నజీవి మొక్కలు, ఆప్షన్ 4 శిలీంధ్ర మొక్కలు. దీనికి సరైన సమాధానం కీటకాహార మొక్కలు. నెక్స్ట్ ప్రశ్న, మొక్కలు మృతిక నుంచి సేంద్రియ పదార్థాల రూపంలో పోషకాలను గ్రహిస్తామని తెలిపే హ్యూమస్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? మొక్కలు మృతిక నుంచి సేంద్రియ పదార్థాల రూపంలో పోషకాలు గ్రహిస్తాయని తెలిపే హ్యూమస్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? ఆప్షన్ 1 సోక్రటీస్, ఆప్షన్ 2 అరిస్టాటిల్, ఆప్షన్ 3 లూయి పాశ్చర్, ఆప్షన్ 4 స్టీఫెన్ హెల్స్. దీనికి సరైన సమాధానం మొక్కలు మరియు మృత్తిక నుంచి సేంద్రియ పదార్థాల రూపంలో పోషకాలను గ్రహిస్తాయని తెలిపే హ్యూమస్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఆప్షన్ 2 అరిస్టాటిల్. నెక్స్ట్ ప్రశ్న, ఆకుకూరల్లో అధికంగా లభించే ఖనిజ మూలకం ఏమిటి? ఆకుకూరల్లో అధికంగా లభించే ఖనిజ మూలకం ఏమిటి? ఆప్షన్ 1 పొటాషియం, ఆప్షన్ 2 ఫాస్ఫరస్, ఆప్షన్ 3 నైట్రోజన్, ఆప్షన్ 4 ఐరన్. దీనికి సరైన సమాధానం ఒకసారి ఆలోచించండి. ఆకుకూరల్లో అధికంగా లభించే మూలకం ఏది అంటే ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ ఐరన్. జాతీయ పోషకాహార సంస్థ ఎక్కడ ఉంది? ఇది JL 2007కు పరీక్షకు వచ్చిన ప్రశ్న. జాతీయ పోషకాహార సంస్థ ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 కోల్కతా, ఆప్షన్ 2 పూణే, ఆప్షన్ 3 ముంబై, ఆప్షన్ 4 హైదరాబాద్. జాతీయ పోషకాహార సంస్థ ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ హైదరాబాద్. క్రింది వాటిలో గుడ్డులో లభించే మూలకం ఏది? గుడ్డులో లభించే మూలకం ఏది? ఆప్షన్ 1 మెగ్నీషియం, ఆప్షన్ 2 సల్ఫర్, ఆప్షన్ 3 సిలికాన్, ఆప్షన్ 4 జింక్. సరైన సమాధానాన్ని గుర్తించండి. గుడ్డులో లభించే మూలకం ఏది? సల్ఫర్. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఆర్నాన్ స్టౌట్ ప్రకారం మొక్కలకు ఎన్ని స్థూల సూక్ష్మ పోషకాలు అవసరం అవుతాయి? స్థూల సూక్ష్మ పోషకాలు ఆర్నాన్ స్టౌట్ ప్రకారం మొక్కలకు ఎన్ని సూక్ష్మ స్థూల పోషకాలు అవసరమవుతాయి? ఆప్షన్ 1 12, ఆప్షన్ 4 ఆప్షన్ 2 14, ఆప్షన్ 3 16, ఆప్షన్ 4 18.
ఆప్షన్ 3 16 సూక్ష్మ స్థూల పోషకాలు అవసరమవుతాయి. దంతక్షయాన్ని అరికట్టడానికి నీటి సరఫరాలో కలిపే ఖనిజ మూలకం ఏమిటి? ఇది 2000 సంవత్సరంలో గ్రూప్ 2కు వచ్చిన ప్రశ్న. దంతక్షయాన్ని అరికట్టడానికి నీటి సరఫరాలో కలిపే ఖనిజ మూలకం ఏమిటి? ఆప్షన్ 1 ఫ్లోరైడ్, ఆప్షన్ 2 క్లోరైడ్, ఆప్షన్ 3 బ్రోమైడ్, ఆప్షన్ 4 సల్ఫైడ్. ఎస్, కరెక్ట్ ఆన్సర్ ఫ్లోరైడ్. కాల్షియం ధాతువు అతి ముఖ్య వనరు ఏది? కాల్షియం ధాతువు యొక్క అతి ముఖ్య వనరు ఏది? మాంసం, గుడ్లు, పాలు, జున్ను. సరైన సమాధానం కాల్షియం ధాతువు యొక్క అతి ముఖ్యమైన వనరు పాలు. పాల ఉత్పత్తిలో భారత్ స్వయం సమృద్ధి సాధించడానికి కారణమైన వారు ఎవరు? పాల ఉత్పత్తిలో భారత్ స్వయం సమృద్ధి సాధించడానికి కారణమైన వారు ఎవరు? ఆప్షన్ 1 డాక్టర్ మాధవన్, ఆప్షన్ 2 డాక్టర్ వర్గీస్ కురియన్, ఆప్షన్ 3 బివి రావు, ఆప్షన్ 4 డాక్టర్ స్వామినాథన్. సరైన సమాధానాన్ని గుర్తించండి. ఎస్, ఆప్షన్ 2 డాక్టర్ వర్గీస్ కురియన్. పోర్టబుల్ వాటర్ అంటే ఏమిటి? ఆప్షన్ 1 రంగు ఉండే నీరు, ఆప్షన్ 2 రంగు రుచి వాసన ఉండే నీరు, ఆప్షన్ 3 రంగు రుచి లేని వాసన ఉండే నీరు, ఆప్షన్ 4 రంగు వాసన లేకుండా రుచి మాత్రమే ఉండే నీరు. సరైన సమాధానం రంగు వాసన లేకుండా రుచి మాత్రమే ఉండే నీరుని పోర్టబుల్ వాటర్ అంటారు. నెక్స్ట్, ఏ విటమిన్ను D3, D4 విటమిన్లు అని పిలుస్తారు? ఆప్షన్ 1 నియాసిన్, ఆప్షన్ 2 థయామిన్, ఆప్షన్ 3 పైరిడాక్సిన్, ఆప్షన్ 4 సైనోకోబాలమిన్. సరైన సమాధానం నియాసిన్. విటమిన్ డి రసాయన నామం ఏమిటి? టోకోఫెరాల్, క్యాల్సిఫెరాల్, ఫిల్లోక్వినైన్, ఆస్కార్బిక్ ఆమ్లం. సరైన సమాధానం క్యాల్సిఫెరాల్. ఫ్రెండ్స్, మరికొన్ని ప్రశ్నలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.